ఈజీగా ప్లమ్ కేక్ ఎలా తయారు చేసేయొచ్చు అనేది చూసేద్దాము. దాంతో పాటు హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి హెల్తీ వేగానే చేస్తున్నాననమాట. ఎటువంటి పంచదారని యాడ్ చేయకుండా, మైదా పిండి యాడ్ చేయకుండా, అలాగే గుడ్లయితే అవసరమే లేదు. అలాగే అవెన్ అయితే ఇంకా అవసరం లేదనమాట. ఇంట్లో చాలా ఈజీగా కడాయిలోనే చేసేయొచ్చనమాట. మొత్తం హెల్తీ ప్రొసీజర్‌గానే మనం వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో. ఓకేనా? ముందుగా అయితే మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ముందుగా అయితే ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ అయితే యూస్ చేస్తున్నానండి. బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆరెంజ్ ఉంటది కదా, దాన్ని మంచిగా స్క్వీజ్ చేసి ఒక కప్ వచ్చేంత వరకు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ బ్లాక్ రైజిన్స్ అండ్ గోల్డెన్ రైజిన్స్ అయితే యాడ్ చేశానండి. ఇందులో ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నా. మీ దగ్గర లేదంటే పుచ్చకాయ గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జీడిపప్పు అలాగే బాదం పప్పును కూడా యాడ్ చేస్తున్నా. మీ దగ్గర ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే కంప్లీట్లీ ఫైన్. బట్ ఇలాంటిది ఉంటేనే తిన్నప్పుడు పలుకుల్లా చాలా బాగుంటాయి. ఇందులో నేను టూటీ ఫ్రూటీ అండ్ దెన్ చెర్రీస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇవన్నీ వేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి ఓవర్ నైట్ 8 అవర్స్ మీరు సోక్ చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ మీరు గ్రేప్ జ్యూస్ ఉంటే యూస్ చేస్తే కనుక టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. అందరి ఇంట్లో అది అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ఆరెంజ్ అనేది మంచిగా స్క్వీజ్ చేసి ఒక కప్ వచ్చేంత వరకు అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది ఓవర్ నైట్ 8 అవర్స్ దీన్ని సోక్ చేయడానికి ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ డే అనమాట. ఒక కప్పు బెల్లంలో 2 టేబుల్ స్పూన్ అంతగా నీళ్ళు అనేది యాడ్ చేసి లో ఫ్లేమ్లో కరిగించడం స్టార్ట్ చేయండి. ఇలాంటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ కానీ ఇలాంటిది ఏం చేయొద్దండి. కొద్దిగా పేషెన్స్తో ఉండి లో ఫ్లేమ్లోనే బెల్లం అనేది కరిగించుకోండి. బెల్లం అనేది కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఓవర్ నైట్ సోక్ చేసాం కదండి, నెక్స్ట్ డే తీసి చూసేసరికల్లా కంప్లీట్గా కలర్ షేడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్లో అది ఓవర్ నైట్ సోక్ అయి ఉంటుంది కదా, నానుంటుంది కదా, దానివల్ల డ్రై ఫ్రూట్స్ మొత్తం కలర్ షేడ్ అయి ఉంటుంది. దానివల్ల మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటప్పుడు మంచిగా మీరు మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు చూస్తుంటే ఆరెంజ్ జ్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పీల్చుకుంటుంది కాబట్టి. చూసారా ఎలా కలర్ షేడ్ అయ్యిందో. ఇప్పుడైతే నేను బెల్లాన్ని కరిగించాను కదండి, దాన్ని డైరెక్ట్ ఇందులో యాడ్ చేయకుండా వడబెడుతున్నాను అనమాట. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను మీకు ఇంకో టిప్స్ చెప్తానండి. ఎవరైతే పంచదారని వాడుతున్నారో వాళ్ళు 1/4 కప్ అంతవరకు పంచదారాన్ని క్యారమలైజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ దాన్ని డిజాల్వ్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్లీ దాన్ని షుగర్ని ప్లేస్ చేయొచ్చు అనమాట. అంటే ఎవరైతే జాగరీ అంటే నాలాగా బెల్లం వాడుతున్నారో నేను చెప్పిన ప్రొసీజర్స్నే ఫాలో అవ్వండి. ఎవరైతే పంచదార వాడాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను చెప్పాను అనమాట. ఇప్పుడైతే బెల్లం నీరు కరిగించింది వేసాం కదండి, ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. సో దట్ ఈ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్లోకి వెళ్ళి చాలా బాగా ఉంటుంది. అలా అని దీన్ని పక్కన పెట్టి ఒక 15 నిమిషాలు ఇలా ఉంచాలంటే అస్సలు అవసరం లేదు. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మంచిగా అన్నిట్లోపు కలిసిపోతుంది. ఇలాంటప్పుడు 1/4 కప్ అంతగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏ ఫ్లేవర్ ఉండే ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే కుకింగ్కి యూస్ చేస్తారో అదే ఆయిల్ని వేసుకుంటూ మంచిగా ఒకసారి మిక్స్ చేయండి. ఇలాంటప్పుడు ఒకసారి జల్లెడ పెట్టేసి ఒక కప్ అంత వరకు నేనైతే గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. ఇందులో లైట్గా స్పైసెస్ ఉంటే చాలా బాగుంటుందండి. దానికోసం అయితే నేను ఇక్కడ సొంటి, యాలకులు, లవంగాలు, దాల్చిని వీటన్నిటిని మంచిగా దంచేసి ఇందులో అయితే యాడ్ చేస్తూ మంచిగా జల్లెడ అయితే తీసుకోండి. చూడండి ఇంత డస్ట్ వచ్చింది కదా, దీంతో మనకు అవసరం లేదు, పక్కన పడేద్దాం. ఇందులోనే నేనైతే జాకాయ ఉంటుంది కదండి, జాకాయ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. దాన్ని ఒక 2-3 సార్లు ఇలా తురిమి వేస్తారనుకోండి, ఆ ఫ్లేవర్ తిన్నప్పుడు మీకు తెలుస్తుంది, చాలానే బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా, అలా. సో వీటన్నిటిని వేసి మంచిగా మనము మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసినప్పుడు మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్గా చేసుకోండి. ఎవరైనా ఫస్ట్గా చేస్తున్నారంటే విస్కర్ ఉంటుంది కదా, దాంతో కూడా కలిపేయచ్చు. కానీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్గా మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు చూస్తుంటే ప్రాపర్ మెథడ్గా మీరు చేయండి. ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను చూడండి. నేను చేసినప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఈ బ్యాటర్ కొద్దిగా పల్చగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఇంత పల్చగా అయితే బ్యాటర్ అనేది అస్సలు ఉండకూడదండి. ఇలా పల్చగా అయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా జల్లెడ పెట్టేసి ఒక పావు కప్ అంతవరకు మళ్ళీ గోధుమ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ అంతవరకు కోకో పౌడర్. ఈ కోకో పౌడర్ యాడ్ చేశారనుకోండి, తిన్నప్పుడు కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్లా మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది, చాలానే బాగుంటుంది అనమాట. చూడండి ఇక్కడైతే మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనమాట.
సో మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌ని ఇలా స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా ఫర్దర్‌లో మీకు కేక్ చేసినప్పుడు అదే ప్రొసీజర్ అయితే ఫాలో అవుతుంటారనమాట. అలాగే నాకేంటంటే ఈ సైడ్స్ ఇలా ఉన్నాయి కదండీ నచ్చదనమాట. సో అందుకే వాటన్నిటిని తీసి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడే స్టార్ట్ చేస్తున్నాను. మీరెప్పుడైనా కేక్ బేక్ చేసినప్పుడు ప్లమ్ కేక్‌కి చాలా టైట్‌గా ఉండాలనమాట బ్యాటర్ వచ్చేసి. ఇలాంటప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ అంత వరకు పాలని యాడ్ చేస్తూ మళ్ళీ స్టార్ట్ చేశాననమాట మిక్స్ చేయడము. కానీ ప్లమ్ కేక్ చేసినప్పుడు మరీ గుర్తుంచుకోండి, ఎప్పుడు బ్యాటర్ అనేది చాలా గట్టిగా ఉండాలనమాట. ఇలా గట్టిగా ఉంటేనే కేక్ అనేది చాలా బాగా బేక్ అవుతుంది. ఇలాంటప్పుడు నేనైతే వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, మీరు ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేయొచ్చు. ఇలా వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల కేక్ తిన్నప్పుడు మధ్యన ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటదనమాట. అది చాలానే బావుంటుంది. చూడండి, నేను మరీ చెప్తున్నాను, కేక్ బ్యాటర్ మాత్రం ఎంత టైట్ పాసిబుల్ అంత టైట్‌గా ఉండాలి. ఇక్కడైతే నేను ప్రీ హీట్ చేయడానికి ఒక మందమైన కడాయినైతే పెట్టేసి, ఇలా ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే 15 నిమిషాలు ఉంచేయాలి. ఇలాంటప్పుడు మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ గానీ, లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒక పాత్ర, దాన్ని ఆయిల్‌తో మంచిగా గ్రీస్ చేసుకోండి. ఒకవేళ ఆయిల్ లేదన్నా ఘీతో గానీ ఇలా మీరు దేనితో అయినా చేసుకోవచ్చనమాట. కేక్ టిన్ ఉంటే గనక యూజ్ చేయండి, లేదంటే ఇలాంటి పాత్రని కూడా పెట్టేయొచ్చు. ఇక్కడైతే నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాననమాట. బటర్ పేపర్ యూజ్ చేసి దాని మీద మళ్ళీ ఆయిల్ గ్రీస్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకోండి, మైదా పిండిని ఆయిల్ అంతా గ్రీస్ చేసిన తర్వాత మైదా పిండితో ఒకసారి డస్టింగ్ చేసేయండి. చూడండి, ఇప్పుడు మనం కిందనే ప్లేస్ చేసాం కదా, దాంతోపాటు ఈ చుట్టూరు మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. మేము చేసే రెగ్యులర్ కేక్స్ కన్నా ఈ ప్లమ్ కేక్స్ అనేది కొద్దిగా అతుక్కుపోయేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. అందుకోసమని మనం చుట్టూరు వేసేసి ఆ పైన కూడా మళ్ళీ మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంత బాగా వచ్చిందనేది నేను లాస్ట్లో చూపిస్తాను. ఈ కేక్ బ్యాటర్లో నేను 2 ప్యాకెట్స్ గ్రీన్ కలర్ ఈనో యూస్ చేస్తున్నానండి. ఇది యాక్టివేట్ చేయడానికి కోసం కొద్దిగా వెనిగర్ని యాడ్ చేస్తూ మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్గా మిక్స్ చేస్తూ వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేదనుకోండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని మీరు యూస్ చేయండి. టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరు. మీకు అందరికీ ఆ డిఫరెన్స్ తెలుసని అనుకుంటున్నాను. ఇలా మిక్స్ చేస్తాం కదండి, దీన్ని ఇప్పుడు మనం గ్రీస్ చేసాం కదా ఆ బౌల్లోనే అయితే షిఫ్ట్ చేసుకుందాం. చూసారుగా బ్యాటర్ అనేది ఎంత థిక్నెస్గా ఉందనేది ఇలానే ఉండాలి. ఇలాంటప్పుడు ఎయిర్ బబుల్స్ ఉండకూడదని చెప్పేసి 2-3 సార్లు బాగా ట్యాప్ చేయాలి. మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో దాంతోపాటు మీరు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఏదేదైతే ఇంతవరకు యూస్ చేశానో సేమ్ మళ్ళీ రిపీట్ అదే యూస్ చేశాను అనమాట. ఇవి చూడ్డానికి బాగుంటుంది, అలాగే పొంగినప్పుడు కూడా చాలానే బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతోపాటు చేయండి. ఇప్పుడైతే దీన్ని మనం మళ్ళీ అందులో ప్లేస్ చేసేద్దాము. ఇక్కడ టైమింగ్స్ చూసుకోండి. స్టార్టింగ్ 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా బేక్ చేయండి. 15 మినిట్స్ అయిన తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసి 45 మినిట్స్ బేక్ చేయండి. అంతేనండి, ఇది పర్ఫెక్ట్ టైం. కరెక్ట్గా అయితే బేక్ అయిపోతుంది. అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. 100% గ్యారంటీగా సేమ్ నేను చెప్పిన టైమింగ్స్ని ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగా పొంగిపోతుందో కదా. సో ఇలా ఒక్కసారి మూత తీసి చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అది బేక్ అవుతుండగా ఫ్లేవర్ వస్తుందండి, సూపర్బ్. చూడండి, అస్సలు టూత్ పిక్కి అంటలేదంటే బేక్ అయిపోయిందని అర్థము. స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు అందులోనే వదిలేయండి. సో దట్ ఇంకొద్దిగా బేక్ అవుతుందన్నమాట. తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత బయట తీసేసి ఇది చల్లగవ్వడానికి వదిలేయాలి. అలాంటప్పుడు ఒక క్లాత్ అనేది పైన వేసేయండి. సో దట్ అది బయట గాలికి ఆరకుండా పైన తొక్కల్లా రాకుండా బాగుంటుందన్నమాట. ఇలాంటప్పుడు చూడండి, అబ్బో నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. ఈజీగా మీరు ఇలా బటర్ పేపర్ తీసేస్తుంటే చాలా సులువుగా వచ్చేస్తుంది. మీరు ఇది బేక్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మీరే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో సేమ్ డిటో అలానే ఫాలో అయిపోండి. ఇప్పుడైతే డీమోల్డ్ చేసి మరి చూద్దాం. ఇలా డీమోల్డ్ చేసిన తర్వాత దాని మీద ట్యాప్ చేయాలి. ఈ పాత్ర మీద అనేది అస్సలు లేదు, ఈజీగా అదే ఊడిపోతుందనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అస్సలు నేను అది పేపర్ అవన్నీ తీసిన తర్వాత కొద్దిగా అయినా అంటింది లేదు, కొద్దిగా పేపర్స్ నుంచి ఇలా బయటకు వచ్చిందే లేదు. చాలా ఈజీగా బేక్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే బటర్ పేపర్ తీసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉడికిందనేది. అదేదో ఒక పీస్ వచ్చింది అనుకున్నారు కదండి, అది బ్లాక్ రైజిన్స్ యాడ్ చేసాం కదా, అది కింద ఉండిపోయి ఉంటుంది. సో దట్ అది తీసినప్పుడు అది వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి, చుట్టూరు అన్ని వైపు చాలా బాగా ఉడికింది, చాలా బాగా బేక్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూడండి, ఇవతలు కూడా తిప్పి చూపిస్తాను.
చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగానే ప్రతి ఒక్కటి ఫాలో అయితే మీరు కూడా మీ కళ్ళల్లో ఆనందం, తిన్నప్పుడు హ్యాపీనెస్ అంతగే బావుంటుంది. నేనెలా చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ మీరు దింపారనుకోండి, నేనిక్కడ ఎలా చేశానో కేక్ డిట్టో మీ ఇంట్లో అలానే దిగిపోతుందనమాట. వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ 100% నేను చెప్తున్నా. సో, ఇంతవరకు నేను మీకు నేర్పించాను కదండీ! సో, దానికి ఫలితంగా నాకు ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మీరు చేయొచ్చు కదా! సో, ఇప్పుడైతే మధ్యన ఇలా పీస్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. మీ అందరి కోసమే మళ్ళీ చేస్తున్నా. చూడండి ఇలా తీసి చూస్తుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కనిపిస్తుంటది కదా! తిన్నప్పుడు కూడా ఆ పలుకులు పలుకుల్లా చాలా చాలా బావుంటుందనమాట. ఈరోజైతే హ్యాపీతో హాఫ్ అయితే కేక్ లేపేసాననమాట. ఇంకా మిగతా హాఫ్ ఈరోజే తినడం వద్దని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తున్నా. అవునండి, ఈ కేక్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో ఒక 5-6 డేస్ అంతవరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చనమాట. మా బంధం ఇంతటితో ఎండ్ కాదు కదా! ఇక మీద కొనసాగుతూనే ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.